ఈరోజు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో రెజొనెన్స్ టాపిక్. ఇది మొన్న ఫినిష్ అయిపోయినాయి, ఇవి రెండు నిన్న ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ రెజొనెన్స్ టాపిక్ ఈరోజు ఫినిష్ అయ్యింది. దీంట్లోని భాగంగా ఐఎస్ మెటీరియల్లో రెజొనెన్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడి వరకు. నెక్స్ట్ దీంట్లోని భాగంగా రెండు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ సిరీస్ సర్క్యూట్. మనకి సిరీస్ ఎయిడింగ్ ఆపోజింగ్ వీటి ఫార్ములాస్ తెలియాలి ఫస్ట్. ఇక్కడ రెండు ఎంటరింగ్ ఉన్నాయి కాబట్టి ఎయిడింగ్, ఒకటి ఎంటరింగ్ ఒకటి లీవింగ్ అయినా కానీ ఆపోజిట్, లేదంటే ఒకటి లీవింగ్ ఒకటి ఎంటరింగ్ అయినా ఆపోజిట్ అవుతాయి. రెండు ఎయిడింగ్ అంటే రెండు మనకు ఎంటర్ అవ్వాలి, లేదంటే రెండు లీవ్ అవ్వాలి. ఇవి ఫార్ములాస్. మనకి ఫస్ట్ ఇండక్టెన్స్, ఈక్వాలెంట్ ఇండక్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే L1 + L2 + 2M. ఇక్కడ ఇచ్చిండు మనకు 6 హెన్రీస్ వస్తుంది. దాంట్లో రెజొనెంట్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా 1/2π√LC ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఇన్ an AC series RLC circuit the voltage across R and L is 20 volts, voltage across L and C is 9 volts, voltage across RLC is 15 volts. What is the voltage across కెపాసిటెన్స్ అని అడుగుతుండు. అప్పుడు ఆర్ అండ్ ఎల్ ఎంత ఇచ్చిండు, 20 volts. ఎల్ అండ్ సి ఎంత ఇచ్చిండు, 9 volts. ఓవరాల్ ఆర్ఎల్సి వచ్చేసి 15 volts. సో ద ఫార్ములా సోర్స్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్స్ టు VR² + VL - VC² రూట్. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ అండ్ కెపాసిటర్ ఎంత ఇచ్చిండు, 9, అంటే VL - VC 9 ఇచ్చిండు. సోర్స్ వోల్టేజ్ 15 volts. సో ఈ రెండు వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు విఆర్ అనేది వస్తుంది. సో మనకు ఫైండ్ అవుట్ చేయమనేది వోల్టేజ్ అక్రాస్ ద కెపాసిటర్ దగ్గర ఫైండ్ చేయాలి. నెక్స్ట్ VR² + VL² రూట్లో ఎంత వచ్చింది మనకి, ఇక్కడ 20 volts ఇచ్చిండు. సో ఈ 20 volts + VRని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు VL వస్తుంది. VL - VC ఎంత ఇచ్చిండు, 9 ఇచ్చిండు. సో ఇక్కడ అప్పుడు VL - VC 9 కదా, మనకి VC కావాలి. VL వచ్చేసింది ఇక్కడ 16 - 9 7 volts. ఇది ఈరోజు టాపిక్. నెక్స్ట్ జిఎస్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, చూడండి.